నిజ స్వరూపం ఏందో బయట పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందే, వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు కదా అంటే అరచేతిలో వైకుంఠం చూపించిండ్రు. జనం నమ్మటట్టు లేరని బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్లు ఎప్పుడు రాసుకుంటాం మనం? ఊళ్ళో ఏదైనా భూమికి బయాన పెడితే 5 లక్షలకు ఎకరం కొనుక్కుంటే ₹1,00,000 బయాన్ ఇచ్చిండ్రు. మిగతా 4 లక్షలు 3 నెలలను 6 నెలలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద ₹10 పేపర్ ₹100 పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం? బాండ్ పేపర్ అంటే నమ్మకం. ఆ బాండ్ పేపర్ మీద రాస్తే వాడు మాట తప్పితే రేపు ఊళ్ళో కూర్చున్నా, పోలీస్ స్టేషన్ కు పోయినా, కులంలో కూర్చున్నా అది చెల్తదని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు జనాల్ని మోసం చేయడానికి మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. అయినా కూడా జనం నమ్ముతలేరని ఇది రాహుల్ గాంధీ మాట, ఇది మల్లికార్జున ఖార్గే మాట, ఇది మా ఏఐసిసి మాట అని చెప్పిండ్రు. నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని నమ్మబలికిండ్రు. కానీ ఇలా గెలిచినాక ఏమైంది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. చేసిండ్రా? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం, అందరికీ మోసమే చేసిండ్రు. ఎవరిని ఉద్ధరించిండ్రు మీరు? ఏమన్నంటే జనం దృష్టి మరల్చాలని ఇవాళ రకరకాల ప్రయత్నాలు, లీకు వార్తలు, ఫేక్ న్యూస్, లీకులు ఫేకులు తప్ప మీ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏం చేసింది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటున్నాడు నా 100 రోజుల పాలన చూసి ఓటేయండి అంటుండు. ఏం చేసినావు నాయనను? నీ బాండ్ పేపర్లో నీ 6 గ్యారెంటీలు, నీ 13 హామీలు అమలు చేయకుండా నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడి? మన నర్సాపూర్ రైతులు ఉండేటువంటి నియోజకవర్గం. రైతులకు ఎన్ని మాటలు చెప్పిందే? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అయినాదే? ఒకసారి చూడ వీడియో చూడండి, ఒకసారి చూపి ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి, ఎట్లా మోసం చేసిండో జర మా వాళ్ళకి చూపి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు వస్తాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు అయినా ఎవరికన్నా ఒక్కలకు మా నర్సాపుల్లో రుణమాఫీ అయినాదే. ఇక మరి కుల్లం 2 లక్షల మాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది. ఇక ఈ ముచ్చట చెప్పుదాం ఊర్లలో గంటేగా. ఇంకేమన్నాడు? ఇప్పుడు వడ్లు వస్తున్నాయి, యాసంగి వడ్లు. ఇక రేపో మాపో ఇడిచిపెట్టిన పొలాలు, ఇక వరికోత మిషన్లు వస్తాయి రేపు మాపు. మరి ఏం చెప్పిండప్పుడు? మేము రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తా, మక్కలకు 400 బోనస్ ఇస్తా, వడ్లు అమ్ముకోకుర్రి అన్నాడు. వానకాలం వడ్లకు ఎగబెట్టినావు నాయన. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి కదా, ఈ యాసంగి వడ్ల కన్నా మరి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఒక్కసారి అది కూడా చూద్దాం. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఇప్పుడు కొనాలనా వద్దా? వీడు 2500కు కొనాలనా వద్దా? ఇప్పుడు ఇవన్నీ చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు మరి గడ్డరెక్కినాక మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ యాసంగి వడ్లకు కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండనుకో, బిడ్డ ఈ వీడియో చూపించి 2500కు వడ్లు కొన్నాకనే మీరు ఓటు అడగాలని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2500కు వడ్లు కొనకుండా రేపు ఓట్లు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవి చెప్పే కదా మీరు ఓట్లు వేయించుకున్నది, మాయ మాటలు చెప్పే కదా ఓట్లు వేయించుకున్నది. మరి వచ్చిన వడ్లకు బోనస్. దయచేసి మీరందరూ కల్లాల దగ్గర, ఊర్లలో మీ రైతుల దగ్గరికి పోయి ఇగో ఈ రకంగా మోసం చేసింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే
ఈ కొడుకులు 5 ఏళ్ల దాకా దొరకరు. ఇప్పుడే గట్టిగా దొరకబట్టి చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మా హరీష్ అన్న అసెంబ్లీలో గట్టిగా అడుగుతాడు అని చెప్పాలి. అదే విధంగా రైతు బంధు ఆ రోజు నేను టీవీలో మీరందరూ చూసిండ్రు. ఆర్థిక మంత్రిగా ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది. ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాలనే మీ ఫోన్లన్నీ మోగుతాయి, రైతు బంధు పైసలు పట్టే అని నేను చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడొస్తే 10,000 మేమొస్తే 15,000 అన్నారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండ్రు, ఇవి ఆపాలన్నారు. ఉన్న పైసల్ని ఆగబట్టిండ్రు. ఇవాళకి 4 నెలలైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా అందరికీ రైతు బంధు రాలే. పోనీ 15,000 ఇచ్చిండ్రా, 15,000 లేవు, ఆ 10,000 కూడా పూర్తిగా ఇయ్యలేదు. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం ఎప్పుడు రావాలి? దుక్కి దున్ననికి రావాలి, నాట్లకు రావాలి, కలుపు తీసేందుకు రావాలి, దుక్కి మందుకు రావాలి. పంట కోతకు వచ్చినా దిక్కులేదు ఇప్పటికి. ఇది కాంగ్రెస్ నీతి. మన కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది. నేను యాద్ చేస్తున్నా మీకు, 2 ఏళ్లు వరుసగా కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు అందిందా లేదా? మరి ఆనాడు కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం శిలకు పెట్టిన పైసలు రైతులకు ఇయ్యరెట్లా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రైతు బంధు చూపివై. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే ముందే ఇస్తాడు 15,000. 15,000 లేవు, 10,000 లేవు. మరి ఏమిచ్చిందే రైతులకు నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిందా? 2 లక్షల రుణమాఫీ మోసం. మీరు అనుండ్రి మోసం అని గట్టిగా. 2 లక్షల రుణమాఫీ, 24 గంటల కరెంటు, 500 వడ్లకు బోనస్, రైతు బంధు 15,000, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. మరి అన్ని మోసాలు ఇంకెందుకు ఓటేయాలి? ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటన్నా చేసినారే? కొడుకులు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిర్రు, నోట్ డాక్యుమెంట్లు ఇచ్చిర్రు, కాళ్ళల్లో మొక్కిర్రు. ఇది ఏఐసిసి మాట అన్నారు. గెలువంగానే ఆయన తెప్ప తగిలేసిండ్రు. వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? మరి ఒక రైతుల్ని మోసం చేసిండ్రా, పేదలను కూడా మోసం చేసిండ్రు. అవ్వ తాతలకు ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ తీసుకుంటోళ్ళు ఉన్నారు. అవ్వ తాతలు గాని, బీడీ కార్మికులు గాని, నేత గీత కార్మికులు గాని, వితంతువులు గాని, మన డయాలసిస్ ఎయిడ్స్ పేషెంట్లు గాని. ఏం చెప్పిన వికలాంగులకు గాని వీళ్ళందరికీ ఒక్కసారి అది కూడా చూపి బై, చూసినాక మాట్లాడతా. జర చూపి. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఇప్పుడు సీన్ చెప్పిండట, మనమడొచ్చి కాళ్ళు వస్తారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాలే ఒత్తు బిడ్డ 42 లక్షల మంది ఒత్తు. ఇప్పుడుగా యాడిచ్చిన 4,000 ఇచ్చినాడే. ఏమన్నాడు? వచ్చే నెల డిసెంబర్లో 4,000 పెన్షన్ వస్తుంది, నీ మనమడొచ్చి కాళ్ళు వస్తాడు అన్నాడు. ఇప్పుడు ఎవడొత్తాలో? రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి ఒక్కొక్కరికి, కాంగ్రెస్ లీడర్లు వచ్చి వస్తాలి ఒక్కొక్కరికి. 54,000 ఒక్కొక్క అవ్వ తాతకు, ఒక్కొక్క చెల్లెకు ఇలా కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? 4 నెలలు ఇంటూ 2,000 అంటే 8,000 బాకీ పడ్డట్టు కాదా? ఇవాళ అవ్వ తాతల ఓట్లు అడగాలంటే ఈ కాంగ్రెస్ ఓటు 8,000 ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. 8,000 బాకీ పడ్డట్టా పడదట్టా? ఇంకా ఘోరం ఏంటంటే మా రామగౌడ్ యాద్ చేస్తుండు, మధ్యలో అంటే జనవరి నెల ఒక 2,000 ఆయన తెగొట్టిరట. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిరట. పోయినా జనవరిలో. అంటే ఎట్లున్నదంటే వెనకటికి ఎవడు అన్నట్టు చూడు, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ 4,000 ఆశపడ్డ జనవరిలో 2,000 కొట్టిండు. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇప్పుడు ఎందుకు వేయాలి అవ్వ తాతలు? మోసం చేసింది కాంగ్రెస్. ఆ వీడియోలు చూపించి
బాండ్ పేపర్లు చూపించి ఇవాళ జనంతో ఓట్లు వేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోసం కాదా? చీటింగ్ కేసు ఎవరి మీద పెడతాం? ఎవడైతే నమ్మించి మోసం చేస్తాడో వాళ్ళను చీటర్ అంటారు, వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. అదే విధంగా అక్క చెల్లెళ్ళు వాళ్ళను కూడా మోసం చేసింది. జర చూపిబై. ఇంటాయన దగ్గర నగలు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయే ఎవరి ఇంట్లోనన్నా? మీ ఇంట్లో ఎవరికన్నా వచ్చినాయే? మరి ఇది మోసం కాదా? ఇలా ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 1,42,00,000 మంది అక్క చెల్లెలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా ప్రతి అక్కకు చెల్లెకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, రేపటి ఎన్నికల్లో వచ్చే ముందు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఊర్లలోకి రావాలి. లేకపోతే మా అక్క చెల్లెలు సీపులు పట్టుకొని తయారుంటారు. జాగ్రత్త. ఈ 10,000 మోసం చేయలే. ఏమన్నా డిసెంబర్లో ఇస్తారట, చుట్టం వస్తే దావత్ చేయొచ్చట. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు చేస్తాం దా బిడ్డ, ఊర్లలోకి రాండి, మీకు చేస్తాం లగ్గం. ఇక రెడీగా ఉంటారు మా అక్క చెల్లెలు. ఇది మోసం కాదా? ఎన్ని ఇంకా తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇదర గది కూడా చూపిబై. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణ. మా చంద్రగౌడ అని అంటుండు, తులం బంగారం ఏమో కానీ కళ్యాణ లక్ష్మి బంద్ అయిందన్న అంటుండు. నిన్నయాలు అవి కూడా బంద్ అయిందట, అవి కూడా వస్తలేవట. అంటే ఎవరైనా అక్క చెల్లెలు ఏమనుకున్నారు? తులం బంగారం అంటే సెంటిమెంటే. ఇత్తడేమో నిజంగా నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్ కు. ఈ గెలవంగానే ఎగబెట్టారు. ఇలా కేసీఆర్ ఉండగా ఏమన్నా ఓట్ల కోసం చెప్పినాడే? మనం ఎలక్షన్లలో చెప్పలే. గెలిచినాక మొదలు ఎస్టీలతో స్టార్ట్ చేసిండు. 4 రోజులైనాక బీసీలకు ఇచ్చిండు. ఇంకా 4 రోజులైనాక కులం లేదు, మతం లేదు, గరీబోళ్ళ ఇంట్లో ఎవరింట్లో పెళ్లైనా 1,00,000 రూపాయలు ఇస్తానిచ్చిండు కేసీఆర్. ఒక పెళ్లి, 2 పెళ్లిలా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కింద మన బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసింది. వీళ్ళు చూసిండు రేవంత్ రెడ్డి, ముసలోళ్ళంతా కేసీఆర్కే, ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారనుకున్నాడు. వాళ్ళకు 4,000 ఇస్తారని మోసం చేసిండు. మహిళలకు 2,500 అన్నాడు. పెళ్లికి తులం బంగారం అని సెంటిమెంట్ చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేయలేదా? మొన్న ఎప్పుడో పేపర్లో చూసిన, కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లో బంగారం ధర 15% పెరిగిందట, సిమెంట్ ధర పెరిగిందట, సలాక ధర పెరిగిందట, ఇసుక ధర పెరిగిందట, కంకర ధర పెరిగిందట. మరి ఎందుకు పెరుగుతున్నాయి ఇంతగానం? ఆలోచించాలి. 71,000 రూపాయలకు తులం బంగారం అయిందట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఎప్పుడు ఇస్తావు నాయన? 71,000 పెళ్లిలు ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ 72 అయిందట చంద్రగౌడ్ అంటుండు. అయితే మరి నిన్న మొన్న లగ్గం సీజన్ వచ్చింది, బాగా పెళ్లిలైనాయి. మరి రెడీగా ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు. మరి ఎప్పుడు ఇస్తావో